ప్రాణం పెట్టడం అంటే యేసు ఎవరి కొరకు ప్రాణం ఇచ్చాడు? సోక్రటీస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన దేని కొరకు ప్రాణం పెట్టాడు? సిద్ధాంతం కొరకు. తాను నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. నీ ప్రాణాన్ని భిక్షంగా ఇస్తాము, నీకు ఈ సిద్ధాంతాన్ని మార్చుకో అంటే, లేదు నా సిద్ధాంతాన్ని మార్చుకోను, నా సిద్ధాంతం కొరకు ప్రాణమైన ఇస్తాను అని సోక్రటీస్ సిద్ధాంతం కొరకు చనిపోయాడు. యుమన్ అనేటువంటి వ్యక్తి ఆయన దేశం కొరకు చనిపోయాడు. నా దేశం కొరకు నా ప్రాణాలైనా ఇస్తాను అని దేశం కొరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ఎవరి కొరకు చనిపోయాడు? ఎవరి కొరకు? పాపుల కొరకు. పాపుల కొరకు చనిపోయిన వాళ్ళు ఉంటారా? చెడ్డవారి కొరకు చనిపోయే వాళ్ళు ఉంటారా? మంచి వాళ్ళ కొరకు చనిపోయే వాళ్ళు ఉన్నారు. సిద్ధాంతం కొరకు చనిపోయే వాళ్ళు ఉన్నారు. దేశం కొరకు చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ చెడ్డవారి కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో లేరు. ఒక్కడే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒక్కడే నా గొర్రెల కొరకు నా ప్రాణం ఇస్తా అన్నాడు. మరియు ప్రాణం ఇవ్వడానికి, ప్రాణం తీసుకోవడానికి నేను తండ్రి నుండి పొందిన ఆజ్ఞ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇవ్వడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. అది తండ్రి నాకు ఇచ్చాడు అని యేసయ్య అక్కడ చెప్పి ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుడు ద్వారా తర్వాత ప్రభు ఏమన్నా ఒకే మంద ఒకే కాపరి అన్నాడు. ఒకే మంద ఉంటుంది, ఒకే కాపరి ఉంటాడు. అనేకమైనటువంటి మందలు ఉండవు, అనేక కాపర్లు ఉండవు, ఒక్కడే కాపరి, ఒకడే మంద. క్రైస్తవ విశ్వాసుల్లో కూడా అనేక డినామినేషన్లు ఉన్నాయి, అనేక డినామినేషన్లు ఉన్నాయి కావచ్చు, కానీ మంద ఒకటి. కానీ కొంతమంది స్వార్థపరులు, ఇతర క్రైస్తవ సంఘ విశ్వాసులు ఏమంటారు? మా సంఘమే పరలోకం పోతుంది అంటారు. మీ సంఘం పరలోకం పోదు, మా సంఘమే ఎత్తబడుతుంది, మీ సంఘము ఎత్తబడదు, నువ్వు రక్షణ పొందినవా అని మనం అడుగుతాను. దాని ప్రేమైనటువంటి అక్కడే స్వార్థం వాళ్ళు, వాళ్ళ స్వార్థం అక్కడే కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళంత దూరం వెళ్ళరు. స్వార్థం, అసూయ, పగ వాళ్ళకు ఉన్నది. చూడండి, అందుకే మంద ఒకటే, డినామినేషన్ వేరు కావచ్చు, కానీ సంఘం అంతా ఒకటే, మంద అంతా ఒకటే అని చెప్పేసి ప్రభు అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గొర్రెతో మనం ఎందుకు పోల్చాడు సంఘాన్ని అంటే, మనం అందరం గొర్రెలుగా అంటే గొర్రె స్వభావము, గొర్రె గుణము ఏమిటి అని చూస్తే, ఒక్క గొర్రె బావిలో పడితే అన్ని గొర్రెలు బావిలో పడతాయి. చూడండి వాడి ఐక్యత, యూనిట్ అక్కడ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గొర్రె చూడండి, కాపరి ముందు ఉంటాడా వెనక ఉంటాడా? గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? ముందు నడుస్తారా వెనక నడుస్తారా? ఆస్ట్రేలియా దేశంలో గొర్రెల కాపరి వెనుక నడుస్తాడు. న్యూజిలాండ్ దేశంలో గొర్రెల కాపరి వెనుక నడుస్తాడట. ఇజ్రాయెల్ దేశంలో గొర్రెల కాపరి ముందు నడుస్తాడట. భారతదేశంలో గొర్రెల కాపరి ముందు నడుస్తాడట, వెనుక నడుస్తాడట. ముందు ఒకడు ఉంటాడట, వెనకాల ఒకడు ఉంటాడట. తోటలు పోవడానికి అలా చాలా గొర్రెలు ఉంటే ఇంటే ఒకరికి చూడండి. కానీ ఇజ్రాయెల్ దేశం ఒకటే కాపరి ముందు నడుస్తున్నాడు. మన యేసయ్య మన కాపరి మనకు ముందుగా నడుస్తున్నాడు. మన క్షేమకరమైన స్థలానికి తీసుకుని వెళ్ళడానికి మన కాపరి ముందుగా నడుస్తున్నాడు. మనకంటే ముందు ఏ రాళ్ళు, ఏ రప్పులు ఉంటాయో, ఏ దారి మధ్యలో ఏముంటాయో అవన్నీ తీసుకుంటూ మన కాపరి ఆయన ముందుకు వెళ్తున్నాడు. గొర్రె జన్మించింది అంటే కాపరి ఏం చేస్తాడు? పుట్టినప్పటి నుండి దాన్ని సంరక్షిస్తాడు, దాన్ని పోషిస్తాడు, దాన్ని శుభ్రం చేస్తాడు, దాన్ని చాలా ప్లేసులు తీసుకొని వెళ్ళి ఆ యొక్క గొర్రెతో సహవాసం కలిగి ఉంటాడు. చాలా దూరం ప్రయాణం చేస్తాడు, నీరు అందిస్తాడు, ఆహారం అందిస్తాడు. సకలం చూసుకునేది ఎవరు? గొర్రెల కాపరి. కాపరి సమస్తము చూసుకుంటాడు. చివరికి దాన్ని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇస్తాడు? కట్టుకోనికి ఇస్తాడు. ఎవరికి? అంతే కదా. గొర్రెల కాపరి దేని కొరకు గొర్రెలు తెచ్చుకుంటాడు? సంపద కొరకు, ఆస్తి కొరకు, డబ్బు పెరగాలని అవన్నీ పెంచుకొని తిరిగి లాస్ట్ కట్టుకొని అప్పగిస్తాడు. అందుకే గొర్రె ఎవరు నమ్ముతుంది?
కటికమే నమ్ముతుంది, మనుషులమే నమ్మదు, కోషుడమే నమ్ముతుంది అంటారు. అందుకే యేసయ్య మంచి కాపరి. మంచి కాపరి నమ్మాలి, చెడ్డ కాపరి నమ్మకూడదు, సాతాను నమ్మకూడదు. చెడ్డ కాపరి ఉంటారు, వారి స్వరాన్ని వినద్దు, వారి వెంట వెళ్ళవద్దు. ప్రియదేవులారా, అందుకే గొర్రెల కాపరి, మన కాపరి అమ్ముకునే కాపరి కాదు. మన కాపరి పోషించే కాపరి, నడిపించే కాపరి, జీవమిచ్చే కాపరి, శక్తినిచ్చే కాపరి, మన పాపాలు క్షమించే కాపరి, మన రోగాలు స్వస్థపరిచే కాపరి, మన ఆకలి తీర్చే కాపరి, మనకు నిత్య జీవమిచ్చే కాపరి. ప్రియదేవుడు అందుకొరకే అక్కడ మనకు అంటూ ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 25లో అంటున్నాడు, మనమందరము కూడా గొర్రెల వలె దారి తప్పితిమి, అయినను ప్రభువే. చదవండి 1 పేతురు 2:25. 1 పేతురు 2:25. గొర్రెల వలె దారి తప్పిపోతుంది.